అలా భగవంతుడు ఏం చెప్తున్నాడు? మనల్ని ఎలా బ్రతకమని చెప్తున్నాడు? వీటిని ఎప్పుడో మనము విడిచిపెట్టేసినటువంటి వారమున్నాం. అందుకే యేసు ప్రభువారు వివరిస్తున్నారు. ఏంటంటే చేతులు కడుక్కోవటము, కడుక్కోకపోవటంలో పెద్ద సమస్య ఏమి లేదు. నోట పడునది మనిషిని అపవిత్రపరచదు. అంటే నోటి లోపలికెళ్ళి అంటే చేయి కడుక్కుండా తినేస్తే అపవిత్రమైపోయింది. అపరిశుద్ధత. అయ్యో! ఆ పదార్థం అంతా అపరిశుద్ధత అయిపోయింది గానీ, అపరిశుద్ధతతోటి లోపలికెళ్ళిపోయింది అని మనం భావిస్తుంటాం. అంటే కడుక్కోకుండా తినొచ్చని మేము చెప్పటం లేదు గానీ, అదొక ఆచారబద్ధంగా ఉండకూడదు అనేదే ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి విషయము. అది నోట్లోకి వెళుతుంది. నోట్లోకి వెళితే అది మనిషినేమి అపవిత్రం చేయదు గానీ, నోట్లోంచొస్తది. నోట్లోంచి వచ్చేదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పెను. నిన్ను ఏది అపవిత్రపరుస్తుంది? ఈరోజు ఆహార పదార్థాల విషయమై ఏం చేస్తున్నామంటే రిస్ట్రిక్ట్ చేస్తున్నాము. కట్టడి విధించినాము.